రిమిక్స్లు ఇక ఒకప్పుడు స్నేక్స్ మీద పాటలు పాడితే బంగళపల్లి బాలమురళీకృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వాసులు జయదాస్ గారు పాటలు పాడితే నరాలు లేచి నాట్యాలు ఆడేటివి పాటలు పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారితే పడుచు పిల్ల కొంగు జారితే నీ కొంట పిల్లోడో నీ గుండెతో ఏడ పాటలు దొరకనట్టు దీన్ని కూడా రీమిక్స్ చేసి డబ్బింగ్ చేసి సిల్వాలలో పెట్టినారు యాదాంట్లో రీమిక్స్ చేసి డబ్బింగ్ చేసి పెట్టారు యాదాంట్లో డీజేలో సిల్వాలలో ఎంత ఇక నా పేరు మీనా కుమారే నా పేరు కన్యాకుమారి పచ్చగడ్డి కోసేటి 4 సార్లు బజా అంటే డిబిచ్చికి ఇక అందరు రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని నేను కూడా ఈజీకి డైరెక్టర్ అయిదామని హైదరాబాద్ పోయినా. ఏ డైరెక్టర్? ఈజీకి డైరెక్టర్. అది కార్లో రావడంలో తేడా వచ్చినట్టు ఈజీ కాదు, అది మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేది కారకే అవుతుంది సగం కానీ అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ ఎవరు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఎస్ తమన్ ఎవరు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. నన్ను మోసం చేసేది ఎవరు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అయితే నేను పాట తీసుకొని పోయినా యాడికి ఏదికి ముక్కట్లేపుతారు హైదరాబాద్ వాళ్ళంటే మ్యూజిక్ చేసిండ్రు నువ్వు ఎట్టది కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే ఏడుగా కల్లార చూడవమ్మా. ఇదే పాటను మన ఎర్ర సైన్యం ఆర్ నారాయణమూర్తి వాడితే ఎట్టుంటదో చెప్తా. పేర్కొన్నదే ఏ చెప్పు. ఆల్రెడీ ఓ కదిలే కాలమా కాసేపు ఆగుమా జరిగే ఏడుగా కల్లార చూడరా. కదిలే కాలమా గట్టి కొట్టుకోవాలా. కోయి కోయి దాని బ్యాటరీలు అయిపోయినాయి. ఇక ఇదే పాటను హరికథలు బుర్రకథలు చెప్పేతలు వాడితే ఎట్టుంటో చెప్తా. రామ 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 కదిలే కాలమ కాసేపు ఆగుమా అయ్య జరిగే ఏడుక కల్లారా చూడరయ్యా ఇట్లుంటది. ఇక అందరు రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని అట్ట కాకుండా ఇట్ట కాకుండా మేము కూడా చేస్తాం డబ్బింగ్, మాకు రాదు. నేను చేస్తా డబ్బింగ్, మాకు రాదు. కదిలే కాలమా కదిలే కాలమా కాసేపు ఆగి జరిగేడుక కాలమా ఇటనే పాడుకుంటా పోతుంటే మొన్ననే నాకు పెళ్ళి అయింది. ఆంటీ
ఆంటీ ఫినిష్లు ఏమన్నా కావాలా? ఆంటీ ఇంటి అన్నావంటే సొంటి నూరి కళ్ళకు పెడతా. ఏ మననే 16 పోయి 17 అయినాయి. అవునా? అప్పుడే ఆంటీని ఎప్పుడైతే అయినా ఇప్పుడు కాలం ఆడోళ్ళకి కావాలా అటు 20 పిన్నిసులు. ఫినిష్లు అవసరం లేదా? ఒకసారి నేను ముడేసినానంటే మళ్ళా నా మొగుడు వచ్చి ఇప్పేంత వరకు అట్నే ఉంటది, అంత గట్టిది నా ముడి. అబ్బా ఇదేవడో బరగొడు ఉదల కూడా పాలు విండతట్టున్నాడు. పాలు విండే కాదు పత్వం కూడా నా ఒక